కోసం ఉదయమే 1 కప్పు బియ్యము, 1 కప్పు మినపప్పు, ఉలవలు, కొద్దిగా శనగబ్యాళ్ళు, మినుములు అన్నీ మిక్స్ చేసి నానబెట్టుకున్నాను. అవి బాగా నానిన తర్వాత ఈవినింగ్ టైం అంటే ఒక 5 to 6 అవర్స్ బాగా నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మినపబ్యాళ్ళు, ఉలవలు, మెంతులు, శనగబ్యాళ్ళు నానబెట్టడం వల్ల దోశలు వేసేటప్పుడు మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది, హెల్దీ కూడా. వీటిని కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను 2 వాయిలుగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న దాన్ని ఇలా వేరే పెద్దగా ఉండే పాత్రలో వేసుకోవాలి. మిగిలినవి కూడా అలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఇది చేసుకునేటప్పుడే మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నం కొద్దిగా వేసి మిక్స్ చేసుకోవాలి. అన్నం లేకపోయినా పర్వాలేదు, బొరుగులైనా అటుకులైనా కలిపి మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇవి వేసుకోవడం వల్ల మనం యాక్చువల్లీ వంట సోడా వాడతాము. ఇవి వేసుకుంటే వంట సోడా యూజ్ చేయని అవసరం లేదు. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని మార్నింగ్ కొద్దిగా ఉప్పు సరిపడా వేసుకొని దోశలు వేసుకోవడమే. గ్రైండ్ చేసిన ఫస్ట్ రోజు బయటే ఉంచాలి, నెక్స్ట్ డే నుంచి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.